గత ప్రభుత్వ హయాంలో ఇసుకే బంగారమాయే. మరి కూలీలు అయితే కానీ, తాపీ మేస్త్రులు అయితే కానీ అందరూ కూడా వేరే కూలి పనులకు వెళ్ళిపోయారు. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులందరూ కూడా రోడ్డున పడేసే విధంగా ఆ రోజు ఇసుక బంగారం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కితే, మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆకాంక్ష కొరకు ప్రజలతో మమేకమైనప్పుడు ఇసుక దొరక్క ఎంతోమంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని అంటే వాళ్ళ బాధలు చూడలేక ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇసుక ఫ్రీ చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు దగ్గరికి రావడం చాలా హర్షణీయం. పేద కార్మికులు కూడా ఈరోజు 3 పూట్ల కూడా తినడానికి అవకాశం ఉండే విధంగా, వాళ్ళకి కూలి పని దొరికే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఇసుక వల్ల అన్ని వర్గాలు కూడా బాగుపడతాయి. ఎందుకంటే లారీ ఓనర్స్కి కూడా ఆ రోజు ఈ రేటు పెరిగిపోవడం వల్ల అలాగే కూడా ఈవీఎంలు కట్టుకోలేక చాలామంది లారీ ఓనర్స్ కూడా రోడ్డున పడ్డారు. అలాగే లారీలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు కానీ, క్లీనర్స్ కానీ, అలాగే వీళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు హర్షధ్వానాలు ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఇసుక అనేది ప్రతి దాంట్లో కూడా ఒక కీలకం. ఇసుక లేకపోతే ఏ ఇల్లు కానీ లేకపోతే ప్రాజెక్టు కానీ కట్టాలని ఇసుకే ప్రధానం. కాబట్టి ఇసుకను ఫ్రీ చేసి మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభపరిణామం తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున, కార్మిక లోకం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.